దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కనకదుర్గాదేవి విగ్రహము, శిఖరము, ధ్వజస్తంభం యొక్క ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా మన గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషం. పుల్లూరు గ్రామము మా సిద్దిపేట రూరల్ మండలంలోనే చాలా పెద్ద గ్రామం. ఈరోజు ఎన్నో రోజుల నుంచి అమ్మవారి విగ్రహాన్ని, కొత్త దేవాలయాన్ని నిర్మించాలని గ్రామ ప్రజలందరూ కూడా చాలాసార్లు నన్ను కోరారు. వాళ్ళందరి కోరిక మేరకు ఈ దేవాలయానికి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి 12 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగింది. అంతేకాకుండా నేను సొంతంగా కూడా దాదాపు 1,50,000 రూపాయలతో గ్రానైట్ను, 300 బస్తాల సిమెంట్ను కూడా నేను సొంతంగా కూడా ఈ దేవాలయానికి సహకరించడం జరిగింది. ముఖ్యంగా పుల్లూరు గ్రామ ప్రజలు మరి అమ్మవారి దేవాలయాన్ని బాగా చేయాలని ఎన్నో రోజుల నుంచి కోరుకున్న ఈ కళ ఇవాళ నిజం కావడం, ఈ దేవాలయం ప్రతిష్ట జరగడం అనేటువంటిది చాలా సంతోషం. మరి ఆ అమ్మవారి దయతో పుల్లూరు గ్రామం ఇంకా మంచిగా అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని, గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ గ్రామంలో మంచి వర్షాలు పడి తెలంగాణ ప్రాంతం అంతా కూడా మంచి పంటలు పండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నా. తప్పకుండా పుల్లూరు గ్రామానికి కూడా త్వరలోనే కాళేశ్వరం జలాలను కూడా తీసుకొచ్చి ఈ చెరువులను కూడా నింపి రైతాంగానికి నీళ్లు అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. గతంలో కాళేశ్వరం కొట్టుకపోయిందని, కాళేశ్వరం మునిగిపోయిందని కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేసిండ్రు. ఇవాళ కళ్ళ ముందు కాళేశ్వరం జలాలు సిద్దిపేట రంగనాయక సాగర్లో దుంకుతా ఉన్నాయి. యాడికెళ్ళి దుంకుతున్నాయి మరి? కొట్టుకపోతే 1,00,000 కోట్లు పోయిందని, కొట్టుకపోయిందని అన్ని అబద్ధాలు చెప్తే ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ రంగనాయక సాగర్ల, మల్లన్న సాగర్ల కాళేశ్వరం జలాలు గంగమ్మ తల్లి, గోదావరి తల్లి గలగల ప్రవహిస్తూ ఉంది. తప్పకుండా మళ్ళీ త్వరలో సిద్దిపేటలోని కాలువల ద్వారా ఇటు వానకాలంకు, యాసంగి పంటలకు కూడా రైతులకు నీళ్లు అందిస్తాం. మంచిగా 2 పంటలు పంటట్టు కూడా చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా న్యాయం నిలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. కేసీఆర్ గారు చేసిన మంచి పని ఇలా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ వచ్చింది కనుకనే సిద్దిపేట ప్రాంతంలో ఇలా ఎటు చూసినా పచ్చటి పొలాలు కనబడుతున్నాయి. వెనకట అంతా బీడుపడ్డ భూములు ఉంటుండే, ఎండిపోయిన పొలాలు ఉండే సిద్దిపేటలో ఇలా 2 పంటలు వండుతున్నాయి అంటే, పచ్చటి పొలాలు కనబడుతున్నాయి అంటే అది అమ్మవారి దయ, మన కేసీఆర్ కృషి అని మరొకసారి మనం చెప్పుకోక తప్పదు. సో తప్పకుండా ఆ కొద్దిగంత కాలువ మిగిలింది, ఆ కాలువ కూడా పూర్తి చేపించి పుల్లూరు గ్రామ చెరువులు కూడా ఈ కాళేశ్వరం జలాలతో నింపుతాం, నీళ్లు తీసుకొస్తామని కూడా తెలియజేస్తూ ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలని, ఆ అమ్మ దయతో మా పుల్లూరు ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, చల్లగా బతకాలని ప్రార్థిస్తూ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.